ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు. ఆన్వి రోబోటిక్స్ సంస్థకు చెందినటువంటి అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ వద్దకు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్లోని ప్రమాద స్థలానికి తీసుకువెళ్లారు. దాంతో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 HP పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన D1, D2ల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. D2 వద్ద కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో 3 రోజులుగా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతాల్లో TBMకు సంబంధించిన లోహపు శకలాలు మాత్రమే కనిపించాయి. D1 నుంచి D2 మధ్య TBMకు సంబంధించిన మెటల్ ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని అంచనాకొచ్చారు. ప్లాట్ఫామ్ క్యాబిన్ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తారు. ఈ నెల 9న లభ్యమైన గురుప్రీత్ సింగ్ మృతదేహం నిన్న పంజాబ్లోని తరణ్ తహార్ జిల్లా చీవకలన్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రభుత్వ అధికారుల బృందం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల చెక్కును గురుప్రీత్ భార్య రజ్బీందర్ కౌర్కు అందజేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ రోబోలను వినియోగించాలని భావిస్తున్నారు. ఆన్వి రోబోటిక్స్ సంస్థకు చెందినటువంటి అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ వద్దకు పంపారు. సంస్థ ప్రతినిధులు సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్లోని ప్రమాద స్థలానికి తీసుకువెళ్లారు. దాంతో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ వద్ద 20వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే మానవ ప్రయత్నంగా 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ ఏదైతే ప్రమాద ఫలితంగా ఉన్నటువంటి చివరి ఉండేదో D1 కు వెళ్లేందుకు చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రోబోలను వినియోగించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ టెండర్లోకి కూడా ఇప్పటికే అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోట్ కూడా లోపలి పంపిన నేపథ్యంలో ఆ రోబోట్ నుంచి ఈ రోజు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగించబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు సహాయక చర్యల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోబోట్లను వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సెక్యూరిటీ బృందం కూడా పూర్తి స్థాయిలో అక్కడ దాదాపు అంటే మట్టి కూల్చున్న నేపథ్యంలో ఈ 12 మీటర్ల నుంచి 12 మీటర్ల కూడా మట్టి బాగా పేరుకుపోయిన నేపథ్యంలో అది కూలకుండా ఉండేందుకు కూడా సింగరేణి బృందాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఈ ఎదురు బొంగులతో కూడా అక్కడ పూర్తి స్థాయిలో మట్టిని కింద కూడా సపోర్ట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే 20వ రోజు సహాయక చర్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మొదట ఈ క్యాడవర్ డ్యాగ్స్ గుర్తించాయో అదే ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలకు మాత్రం రోబోను వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు D1 to D2 వరకు కూడా దాదాపు 12 మీటర్ల మధ్యలోనే ఈ రోజు సహాయక చర్యలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోబో ద్వారా ఎంతవరకు విజయం ఉంటుంది, ఎంతవరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో రోబోలు ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం ఈరోజు తేలనుంది. సాయంత్రం వరకు కూడా రోబోలకు సంబంధించి కూడా ఈ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైన నేపథ్యంలో ఈ అంటే మట్టిని తొలగించడంతో పాటు మట్టిని అలాగే పేరుకుపోయిన రాళ్లను కూడా నీటిని కూడా తరలించేందుకు ఈ రోబో వినియోగించింది. అదే లోపలికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ప్రమాదభరితంగా ఉన్న నేపథ్యంలో కూడా కింద పడే అవకాశం మట్టి దెబ్బలు కూలే అవకాశం నేపథ్యంలో రోబోను వినియోగిస్తున్నారు. ఈ రోబో సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సాయంత్రం వరకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోత్స్న. రైట్ నరేంద్రాచారి.